బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ స్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. పోలీసుల గౌరవ వందనం, స్లో మార్చ్, డెత్ మార్చ్లతో గన్ పార్కుకు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్తూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్తూపం వద్ద ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. అల్వాల్ ఇంటి వరకు గద్దర్ అంతిమయాత్ర కొనసాగనుంది. అనంతరం అల్వాలోని ఆయన నివాసానికి తీసుకెళ్లి అక్కడి నుంచి మహాబోధి మహావిద్యాలయంలో ఆయన దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. గన్ పార్క్, అసెంబ్లీ, అమరవీరుల స్మారక స్తూపం, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, జేబీఎస్, అల్వాల్ మీదుగా గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. ఎల్బీ స్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. పోలీసుల గౌరవ వందనం, స్లో మార్చ్, డెత్ మార్చ్లతో గన్ పార్కుకు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్తూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్తూపం వద్ద ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. అల్వాల్ ఇంటి వరకు గద్దర్ అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం అల్వాలోని ఆయన నివాసానికి తీసుకెళ్లి అక్కడ నుంచి మహాబోధి మహావిద్యాలయంలో ఆయన దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. గన్ పార్క్, అసెంబ్లీ, అమరవీరుల స్మారక స్తూపం, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, జేబీఎస్, అల్వాల్ మీదుగా గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. గద్దర్ అంత్యక్రియలు జరిగేటువంటి మహాబోధి విద్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజాగాయకుడు, తెలంగాణ యుద్ధ నౌకగా పేర్కొన్నటువంటి గద్దర్ ఉన్నటువంటి అల్వాల్ దగ్గరలో ఉన్నటువంటి మహాబోధి విద్యాలయ అనేటటువంటి ఒక పాఠశాల ఉన్నాం. మన చూడొచ్చు పాఠశాల బయట ఆవరణలో పూర్తిగా అంటే ప్రజా సమస్యల ప్రజల విద్యుత్ ప్రభుత్వానికి పూర్తిగా పనిచేశారు. ఈ రోజు వేరన్న వార్తను జీవించలేకపోతున్నాము. ఇటీవల కాలంలో కూడా ఎటువంటి అనారోగ్య ప్రభుత్వం మాధ్యమాలకు ఏర్పాటు జరిగేది. పూర్తి స్థాయిలో అంటే
చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు మాట్లాడా నిన్ను వచ్చింది పల్లాలన్నీ మాయన్న కదరన్న పల్లాలన్నీ మాయన్న కదరన్న చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు చుక్కల్లో చుక్కలు లెక్కలేని చుక్కలు మాట్లాడు రావయ్యో మాయన్న కదరన్న మీతో గజరన్న ఎలా ఉండేవారు, ఎలా చెప్తారు? నాకు 84 నుంచి నాకు అన్న పాటలోనే పరిచయం. పాట అంటే నాకు చాలా పరిచయం. తెలంగాణ 84లో అన్న పాట వచ్చి పాట ద్వారా నాకు తెలంగాణ కర్ణాటక మండలి పాడుతానా ఆ తర్వాత పాటలోనే అలాగే పాట పరిచయమైన అన్న పాల్గొన్నాను. ఎట్టబెట్ట కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్నపూడ కావచ్చు, ఆ పాటలో నేను వ్యక్తిని. చివరిసారిగా అన్నకు అంతిమయాత్ర రాబోతా ఉండే వెహికల్ కూడా, అంటే చివరిసారిగా అన్నకు నివాళులు అర్పించాలంటే ఏ పాట వందనాలు వందనాలన్నో మా గద్దరన్న నీ పాదలపై పరి దండాలే. వందనాలు వందనాలన్నో మా గద్దరన్న పాదలపై వందనాలన్నో వందనాలన్నో మా గద్దరన్న పాదలకు పరిపరి దండాలే. మమ్ములను తల్లులకు తండ్రులను మాకు దూరమైతివయ్యా. తల్లివయ్యి తల్లివయ్యి మాకు దూరమైతివయ్యా. తల్లులను తమ్ముళ్ళను దూరమయ్యి పోతివయ్యా. తల్లులను తమ్ముళ్ళను దూరమయ్యి పోతివయ్యా. అంత్యముడు వచ్చవు నీకయ్యో మా గద్దరన్న మమ్ములను కలిసి పోతావో. వందనాలు వందనాలన్నో మా గద్దరన్న పాదలపై పరి దండాలే. నీ భార్య విమలక్క కొడుకోడొన ఎడవబట్టే. నీ భార్య విమలక్క కొడుకోడొన ఎడవబట్టే. నీ బిడ్డ ఎన్నేదమ్మ తండ్రి లేడని ఎడవబట్టే. నీ బిడ్డ ఎన్నేదమ్మ తండ్రి లేడని ఎడవబట్టే. నీ కొడుకు సూర్యమన్న తండ్రి లేడని ఎడవబట్టే. నీ కొడుకు సూర్యమన్న తండ్రి లేడని ఎడవబట్టే. గచ్చ దిక్కు మూడి పోయి చీకటోలే నిలిచినారు. గచ్చ దిక్కు మూడి పోయి చీకటోలే నిలిచినారు. అంట నీరు జారుతున్నారే మా గద్దరన్న జగత్తెదరు పాదాల దండాలే. వందనాలు వందనాలన్నో మా గద్దరన్న పాదలకు వందనాలన్నో. పాలమూరు
కంట నీరు పెడుతుందయ్యా పేద బిడ్డ గుడిసేసి తండ్రిలో రేసినావు పేద బిడ్డల పండ నిలిచి గుడిసెలే పిచ్చినవయ్యా నీవు పేదవల్ల ఇంటిలోన తండ్రి నీవు పల్లె తల్లే కన్నీరు తెచ్చిందో పల్లె కల్లి ఉన్నాదో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే రోజు విద్యాలయం ఉన్నటువంటి ప్రభుత్వ వీధులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే వేలాది మంది వచ్చి పెద్దలకు నివాళులు అర్పించాలని చెప్పి ఆయన కళాకారులు కావచ్చు లేదా ఆయన అభిమానులు సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున చేరుకునే నివాళులు అర్పించాలి చూడాలి కలిసిగా చూడాలి అని పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం. మ్యారేజ్ కూడా అయిపోయింది. 20 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది ఉన్నారు ఇప్పటి నుంచి. కానీ ఎవరైనా అన్న కానీ ఎదుటి మనిషికి వాళ్ళు మళ్ళీ ఏమనకుండా చూసుకునే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. అది లేదని ఒక బాధ మాత్రం పూర్తి స్థాయిగా ఇక్కడ జనసమూహంలో రోజు ఉన్నటువంటి ప్రదేశంలో అభిమానులు పూర్తి స్థాయిగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికార కార్యక్రమాలతో ఇప్పటికీ పోలీసు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ అతిథులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కట్టుదిట్టమైనటువంటి వాటిని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కూడా వచ్చి సందర్శించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది బోధి విద్యాలయం దగ్గర ఉన్నది
సుందారి మదన సుందారి ముచ్చాల ముక్కుబోగుదోడు మదన సుందారి మదన సుందారి మదన సుందారి నీళ్ళల్లా గదిలే నీ నీడ చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి నీళ్ళల్లా గదిలే నీ నీడ చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి కన్నుల్లా గదిలేటి కనుపాప చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి కన్నుల్లా గదిలేటి కనుపాప చూసో మదన సుందారి మదన సుందారి కాళ్ళకు గదిలేటి మట్టేరు చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి కాళ్ళకు గదిలేటి